దుష్ప్రచారం ఏ విధంగా చేస్తా ఉన్నారంటే ఈ రోజు మీటింగ్ పెట్టే కూడా వారు ఈ కథనాలు ఇది కాబోయే పేదలకి బాగా అర్థమైంది. ఆ నలుగురు అదేవిధంగా దానికి ఈ మ్యాటర్ 800 కోట్ల స్కామ్ ని ఏ విధంగా బయటికి రానియకుండా తొక్కేయాగా అనే దానికోసం ఈ కథనాలన్నీ ప్రతిఘటించారు. చాలా మంది నాకు మీడియా సోదరులు అదేవిధంగా తెలుగుదేశం ఆ నలుగురి మీద చాలా మంది కోపం ఉంది. ఇక్కడ ఉండే మీ మీద మీకు కూడా చాలా మందికి ఉండొచ్చు కోపం, కానీ ఏం చేయగలరు. అది ఇది నాకు తెలిసిన మీదట సరే ఇంకా రాబోయేది మనం కూడా దాని మీద సమగ్రంగా పోవాలి. దాని గురించి మాట్లాడేదానికి ఈ సమావేశం ముఖ్యంగా ఒక సమావేశం మా నాయకులంతా కూడా ఒక మీటింగ్ ఈరోజు మీడియా సోదరులు కూడా మీరందరూ కూడా రావడం నేను మొదటి నుంచి చెప్తాను. నేను మాట్లాడినా ప్రస్తుత ఎమ్మెల్యే మాట్లాడినా ఆయన మాట్లాడినట్టు మీరు వేయచ్చు, నేను మాట్లాడినట్టు వేయచ్చు. మీడియా అనేది స్వతంత్రం, మీకు ఆ రైట్స్ ఉన్నాయి. మీరు ధైర్యంగా మనవి మీరు యథార్థంగా ఈ రోజు మేము చెప్పేవాడిని పరిశీలించి అవి లైవ్ గా కూడా ఎక్కడ ఏమి మార్చేదానికి కూడా ఉండవు. Are you an aspiring entrepreneur? Are you interested in selling your products on Amazon? If yes, I invite you to my 3 days. ఈ లైవ్ ఎక్కడో కాదు. ఈ రోజు కావలి నియోజకవర్గంలో ముసునూరు నేను ఉంటున్న ప్రాంతానికి అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే ఉంటున్న ఇంటికి అతి సమీపాన ప్రస్తుత ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఉంటున్న ఇంటికి అతి సమీపాన పోలీసు డిపార్ట్మెంటు మీడియా ద్వారా కనుక్కోవటం, ఆ తర్వాత ఎమ్మెల్యే గారు ఇన్వాల్వ్ కావటం, ఇవన్నీ బాగానే ఉన్నాయి, సంతోషం. అంటే పట్టుకున్నారు, జైలు పంపించారు, తర్వాత కర్ణాటక మన తెలంగాణ కూడా. కానీ దీని వెనక ఏం జరుగుతుంది అనేది ప్రజలకి ముఖ్యంగా ఈ స్కామ్ అనేది రావటానికి ఇది ప్రజలకు తెలియడానికి ముఖ్య కారణం కొంతమంది మీడియా. ఎందుకంటే ఈ స్కాము గతంలో ఇది యాక్చువల్గా ఫిబ్రవరి ఈ స్కాము తెలియటం, అతను అరెస్ట్ చేయడం, దానికంటే ముందు ఈనాడు ఇది ప్రత్యేకమైంది ఈ విధంగా జరుగుతుంది. కానీ పోలీసు అక్కడ ఉన్న పక్కనే ఉన్న ఎమ్మెల్యే గాని పట్టించుకున్న పాపాన్ని పోలేదు. ప్రతి ఒక్కరు తెలుసు కటింగ్స్ కూడా, పేపర్ కటింగ్స్ కూడా నాకున్న ఎక్కడో. తర్వాత స్లోగా అది ఇంకొద్దిగా ఉధృతం కాసాగండి. దానికి సంబంధించి కొంతమంది మీడియా సోదరులు ముఖ్యంగా ఒక నలుగురు ఉన్నారు. ఆ నలుగురు అంటే ఫస్ట్ బ్లాక్ మెయిల్ ఫస్ట్ లిస్ట్ లో ఉండేది TV5, అతని పేరు మనోహర్ ఏదో అనుకుంటాను, మనోహర్. తర్వాత CMD మధు, తర్వాత ఇంకొక సీను సీను. మీరు చేస్తున్నది ఈ విధంగా ప్రజలను మోసం చేస్తున్న, దీనికి సంబంధించి మేము యాక్షన్ తీసుకుంటాం. అతను వాళ్ళని భయపించి కొంత డబ్బు ఈ డబ్బు అడిగిన తర్వాత మాదంతా వేగాలు మేము ఇవ్వమన్నట్టు అతను మాట్లాడిన డిస్ప్యూట్ జరిగిన తర్వాత ఇదంతా కూడా తెలుసుకుని ఒక మన కావలి సిఐ ఆయన పేరు రాజేశ్వరరావు గారికి తెలిసింది. రాజేశ్వరరావు తెలిసిన తర్వాత ఆయన పోయేసి నా వాటా ఇంకా ఆయన భయపడి అప్పుడు ఆయన అడిగినంత ఇచ్చి కూడా ఆయన కాక చిన్నంగా అది తిరిగి ఆగిపోయి అక్కడికి ఎమ్మెల్యే రావటం. ఇది 2021 ఉంది. ఇది 2021 నేను నిన్న చదివాను, నేనేదో ప్రారంభించానని. ఆఫ్కోర్స్ ఉండొచ్చు కూడా ఏమన్నా, ఎందుకంటే ఒకటి కొత్తగా పెట్టారు. ఎవరైనా ఓపెనింగ్స్ చూస్తూ ఉంటాం, ఎమ్మెల్యేస్ ని ఉంటాం, చేసి ఉండొచ్చు కదా. కానీ ఇటువంటి వాటిని ఎట్టి పరిస్థితులు ఈరోజు ఆనాడు కృష్ణారెడ్డి గారు కూడా ఎలక్షన్స్ ముందు దాకా మాకాడే ఉన్నాడు, వాళ్ళ కూడా దాని పక్కనే ఉంది, మా కూడా దాని తర్వాత ఉంది. ఇటువంటిది జరుగుతుందని ఎమ్మెల్యే కానీ ఎవరికి తెలియదు.
అప్పుడప్పుడే స్టార్ట్ అయింది. 24కి వచ్చేవరకు 24 20వ తారీఖు 1వ తారీఖు జనవరి 20వ తారీఖు 2024 ఒక పార్ట్నర్షిప్ కంపెనీ కూడా ఓపెన్ చేశారు. దీనికి ముఖ్యంగా కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కూడా ఈ కంపెనీకి సంబంధించి, ఆ కంపెనీ పేరు వచ్చి అనంత పద్మనాభ అసోసియేషన్. దానికి బాస్ వచ్చి సుబాని అనే అతను. కానీ దాని కింద ముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే దానికి సంబంధించి పోలీసు డిపార్ట్మెంట్ లో உத்தியோகம் காவ்யா கிருஷ்ணாவிட తెచ్చుకున్న వ్యక్తి ராதாகிருஷ்ணா. வணக்கம். நாங்க திருப்பூரை சேர்ந்த டிஷர்ட் மேனுஃபேக்சரர்ஸ். இது எங்களுடைய பியூர் காட்டன் போலோ பாக்கெட் டிஷர்ட்ஸ். తుగుమవేటి రూరల్ పోలీస్ స్టేషన్ లో తనొకడు, ఆయనతో పాటు కొంతమంది పోలీసు డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు కూడా మొత్తం మీద ఉన్నారు. మొత్తం 17 మెంబర్స్ తో ఈ కమిటీ ఒకటి ఫామ్ చేసి దాంట్లో డైరెక్ట్ కొంతమందికి ట్రైనింగ్ ఇవ్వడం, ట్రైనింగ్ ఇచ్చి తర్వాత వాళ్ళకి ఏం చేశారు, వాళ్ళకే కొంత అమౌంట్ మీరు కట్టండి, మీకు వ్యాపారం దాదాపు ఆయన చెప్పిన మాట ప్రకారం అప్పుడు 78 కోట్లు 98 కోట్లు కట్టారని. కానీ మాకు తెలిసిన విషయం ప్రకారం దాదాపు ఆ అమౌంట్ 70 కాదు, 100 కాదు, 200 కాదు, 300 కాదు. అతను టార్గెట్ ఆల్మోస్ట్ 400 నుంచి 500 కోట్లు కలెక్ట్ చేశాడు. కొన్ని పేపర్ కటింగ్స్ కూడా ఉన్నాయి, పేపర్ కూడా కటింగ్స్ ఉన్నాయి. దయచేసి ఫోన్ ఆఫ్ చేసేయండి. తెలంగాణ, కర్ణాటక ఉంది. శిలాపథకం మీద చూపిన శ్రద్ధ ఈ 800 కోట్ల స్కాము అంటే భారతదేశం మొన్న ఒకటి కొట్టేస్తే 14 మంది మీద కేసు పెట్టారు. అంటే అది ఎవరు కొట్టారో తెలియదు, కానీ ఎప్పుడో 20 సంవత్సరాలు జరిగిన దాన్ని ఈ రోజు మీవే చేశారని చెప్పి కావాలి. ముఖ్యంగా మా మీడియా సోదరు ఒక ఇంకా పాపం నమ్మి తెలిసి దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా పోలీసు డిపార్ట్మెంట్ ఈ రోజు డిఎస్పీ గారు, సిఐ గారు కావచ్చు, కొంతమంది ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారంటే దీని వెనక మతభేదం అనేది అసలు విషయాన్ని మాకు ఆశ్చర్యకరమైన సంఘటన. ఆ రోజే చాలా మంది కమ్యూనిస్టులు బీజేపీ వాళ్ళు దీన్ని సిఐడి అంటే మన స్టేట్ కి సంబంధించింది. సిఐడి ఇది మన స్టేట్ కి సంబంధించింది. మన స్టేట్ కి, కర్ణాటకకి, తెలంగాణకి సిబిఐ చేత ఎంక్వైరీ చేస్తే బాగుంటది అని కొంతమంది ఆనాడు కొంతమంది మాట్లాడారు. కానీ ఈ రోజు మేము కూడా అదే చెప్తున్నాం. ఎందుకు ఈ రోజు సేవా పథకాల మీద పెట్టిన చీటింగ్, పోలీసు అక్రమమైన కేసుల మీద, వీటి మీద ఎందుకు మీరు పెట్టించకూడదు? ఎందుకు ఈ రోజు దీనికి సంబంధించి ముఖ్యంగా Hey everyone, myself Dr. Manoj. There are so many people who suffer from knee and joint pain for various reasons. ఈ ఎప్పుడైతే ఇక్కడ వాటర్ అక్కడ సిఐ గారు, మీడియా సోదరులు కావచ్చు, లేదా కానిస్టేబుల్ ఎక్కడైతే వాటర్కి వారికి పంచుకునే దానికి కుదరలేదు, అప్పుడు అతన్ని ఎంక్వైరీ చిన్నగా స్టార్ట్ చేశారు. చేసి ఎమ్మెల్యే గారికి ఈ విషయాన్ని తీసుకురావడం. ఎమ్మెల్యే గారు మంచి డ్రామా ఆర్టిస్ట్, నో డౌట్. బస్సుకి బ్రేకు లేకపోతే ఎట్టబడదో ఆ విధంగా అనర్ఘమైన శక్తి ఆయనకు ఉంది. ఎందుకంటే టీచర్, అందుకని ఆయనకి అటువంటి వాక్చాతు. కాబట్టి ఇంకేముంది, ఇంకా ఉపన్యాసాలు దంచి కొడతాడు, అది ఇది అని పాపం దాన్ని వదిలేదు. నెల్లూరులో ఉన్నాడు కదా నుడా చైర్మన్, ఆ శ్రీనివాసరెడ్డి కడకపోతే ఆ శ్రీనివాసరెడ్డి నేను మాట్లాడతాను ఎమ్మెల్యే గారితో, నాకు వదిలేయి అని చెప్పి అన్నాడు. తర్వాత ఈ విషయము
ఇంకేముంది మన సిఏ గారు నువ్వు ఎక్కడ పోయినా నీకు సమస్య పరిష్కారం కంపల్సరీగా ఎమ్మెల్యే గారి వద్దే అవ్వాలి. నువ్వు వచ్చి ఎమ్మెల్యే గారిని కలువు, లేకుంటే అవకి. కృష్ణారెడ్డి మంచోడని నిన్న ప్రెస్ మీట్ లో సీఎండి మధు చాలా అసలు డిఎస్పీ దీని గురించి ఎందుకు మాట్లాడు నాకు అర్థం. గుమ్మడికాయ దొంగ అంటే బుధాలు చదువుకున్నా అంటే డిఎస్పీ పాత్ర ఉందో ప్రధానంగా నష్టపోయింది పేదపల్లి తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే గాలి కృష్ణారెడ్డి చెప్పడం జరిగింది దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కువ మంది పెట్టడం పేద. సో కానీ తర్వాత ఎమ్మెల్యే కాడ ఎమ్మెల్యే కాడ ఆ రోజు అంతా కూర్చున్నారు. తర్వాత కొద్దిసేపు అడ్వకేట్ తోటి ఎమ్మెల్యే గారు మాట్లాడారు. ఆ అడ్వకేట్ కూడా పంపించేసి శుభానితో అతను ఒక్కడే మాట్లాడు. అది ఏం మాట్లాడు ఏం చేశాడు. తర్వాత చిన్నగా నెక్స్ట్ డే పోలీసులకి అప్పచెప్పాడు. అప్పచెప్పినప్పుడు పోలీసులు ఏం చేయగా అతన్ని స్టేషన్ లో పెట్టగా స్టేషన్ లో విచారించగా కానీ అటువంటిది ఏమీ చేయ. ఒక 4 రోజులు వైట్ హౌస్ లో రోజు విచారించడం ఎమ్మెల్యే గారికి మేరకు రోజు విచారించడం దానికి డౌట్ ఏం లేదు. ఏదైనా విచారణ వస్తే అన్ని కరెక్ట్ వస్తాయి. కాబట్టి 100 కోట్ల పైన క్యాష్ అతని నుంచి తెప్పించారని అతను ఎక్కడెక్కడ పెట్టున్నాడు. ఎందుకంటే 800 కోట్ల స్కామ్ అంటే ఈరోజు అమౌంట్ అంటే అతను 100 కోట్ల పైగా వారికి క్యాష్ బుట్ట చెప్పారు. మాకున్న సమాచారం దాంట్లో డిఎస్పీ ఈ విధంగా ఇక్కడ చిక్కున్నాడు. Were you born between 1980 to 2000? Axis Max Life is offering customized term plans for you with 1 crore life covers and 5% అకౌంట్ అన్అకౌంటెడ్ దాదాపు 95% ఉందని. ఎందుకంటే ఎవరో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అకౌంటెడ్ ఎందుకంటే నా పేరు చెప్పడం దాదాపు 12 మంది, జగన్ 8 మంది ఉన్నారు, కొండాపురంలో 11 మంది ఉన్నారు, ఉమెన్ పీసీ 9 మంది, మొత్తం 70. మొత్తం పోలీసు డిపార్ట్మెంట్ లో కావ్య కృష్ణారెడ్డి అంటే గాలి కృష్ణారెడ్డి చెప్పిన పోలీసు డిపార్ట్మెంట్ లో ఎక్కువ పెట్టుబడులు పెట్టారు. ఎటువంటి అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఎంతమంది పెట్టారు ఇంకా చెప్పనే అవసరం. ఎందుకంటే ఎవరికైనా నెలకి నీకు 16% దాకా వడ్డీ వస్తుందండి, ఏం కావాలి. ఆ విధంగా విపరీతంగా అంటే ఎగ్జాంపుల్ ఆగస్టు 20, 2024 అదే దందా మాగని పంద హడ్డన్ ఆగస్టు 20, 2024 గావి కృష్ణారెడ్డి గావి బాగా తోస్తున్నట్టుంది. హ్యాపీగా నిద్రపోతున్నాడు ఇంట్లో. అతను 3 గంటల దాకే కరెక్ట్ ఉంటాడు, తర్వాత ఉంటాడు 3 గంటల పైగా. పోలీసు డిపార్ట్మెంట్ అప్పుడు కొద్దిగా లేజీగా కానీ కృష్ణారెడ్డి కాడు ఉన్న తర్వాత మరి అదే ఈనాడు మోసాలు ఇన్ని ఎట్ట దాదాపు అప్పుడే 100 కోట్ల పైసలకు కట్టారు, 800 వరకు మోసపోయారు. కానీ న్యాయం జరగడం లేదని అప్పుడే కంప్లైంట్స్ ఇవ్వడం. ఆయన అటు మరి మీ బాగా ఆరోగ్యం పడిపోతే మరి నువ్వు డబ్బుతో పాపం ఆయన 15 లక్షలు కట్టేశాడు. ఆ తర్వాత చూస్తే బోర్డు ఎత్తేసాడు. బోర్డు ఎత్తేస్తే అటు అతను ఆమె చావు బతుకుల్లో హాస్పిటల్ ఆ ఇల్లు పోయింది. అంటే ఒక పేదవాడు పాపం This one skill can guarantee you an MBA salary of up to 18 lakh per annum without తావిస్తుంది. నేను 800 చెప్పిన 1000 కోట్లు కరెక్ట్ అయి ఉండొచ్చు. ఈ మనీ కుంభకోణంలో కింది స్థాయి పోలీసు కానిస్టేబుల్ దగ్గర నుంచి డిఎస్పీ క్యాడర్ వరకు దాదాపుగా 60% మంది విశాఖ. నేను చెప్పింది కాదు బాబు, సిఏ గారు రాజేశ్వర గారు మీరే ప్రధాన నిందితుడు. ముందు మిమ్మల్ని అదేవిధంగా ఈ అమౌంట్ అంతా కూడా అనంత అసోసియేషన్ కి కొంతమంది, కానీ పేదవాళ్ళు మాత్రం నాకు తెలిసి అవన్నీ డబ్బుగా కట్టేసి ఉంటారు. ఎందుకంటే ఏజెన్సీని పెట్టి 1 కోటి రూపాయలు పెట్టి 2 లక్షలు కమిషన్ ఇచ్చేవారు. కాబట్టి
ఈ విధంగా వాళ్ళు భయంకరంగా డబ్బులు దండటం స్టార్ట్. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే సిబిఐ చేత దర్యాప్తు నిజాలు బయటపడతాయి. ఆ రోజు విశాలాంధ్రలోనే రాసింది. విశాలాంధ్రలో ఇక్కడ రాసింది ఏమని, కావలో 200 కోట్ల స్కామ్ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకొని, ఎందుకంటే ఇది తెలంగాణకు సంబంధించి మరియు కర్ణాటకకు సంబంధించి కూడా సిబిఐ చేత దర్యాప్తు చేస్తే న్యాయం జరుగుతుంది. గాలి కృష్ణారెడ్డి చాలా తెలివైనడు. ఎందుకంటే ఇది సిబిఐ మనకేంది, ఇది మనమే చేస్తే బాగుంటది. దొంగ చేతికి సిఐడి కాదు, సిబిఐ కాదు. ఎవరైతే ప్రధాన పాత్ర సిఐ రాజేశ్వర గారు, డిఎస్పీ గారు, వాళ్ళ చేతికే ఇది ఎంక్వైరీ అదే ఇచ్చేసి దీన్ని సపోర్ట్ చేసేది అని అందరూ తెలిసిందే. అటు గతంలో కొంతమంది మినిస్టర్స్ కూడా ఆయన పార్ట్నర్స్ గా వాయిస్ పక్కన పిఎస్ఆర్ కాబట్టి పాపం అతను ఆత్మహత్య చేసుకున్నాడు. దాంట్లో కూడా ఇతనే ప్రధాన నిందితుడు. వాళ్ళ ల్యాండ్స్ అన్ని కూడా చూడాలి. అట్లాగే ఇంకా కొన్నింటిలో ఉన్నాయి, చెప్పకూడదు. వాటి కూడా పంగనామాలు ఎమ్మెల్యే గారి డైరెక్షన్స్ లో 10 రోజులు ఇక్కడ ఉంచి ఆ డబ్బంతా తెప్పించి నొక్కేసి అతన్ని జైలు పంపించి తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి అప్పచెప్పడం. ప్రభుత్వం కంటే పోలీస్ డిపార్ట్మెంట్. అదేవిధంగా ఎస్పీడీసీ ఇది నాడు నేను ఒక్కడ కూడా నా సొంతంగా చెప్పలేదు, వచ్చినయే చెప్తున్నాను. గాలి కృష్ణారెడ్డి గారు ప్రతాప్ రెడ్డి చెప్తాను కాదు, ఇది విశాఖలో వచ్చింది. బాగా గమనించుకో. అది మంచి పని చేసేసాను. ఊహాగానం ఆ నలుగురు ఉపయోగిందా అని చెప్పారు కదా. ప్రధాన పాత్ర ఉదయగిరి నియోజకవర్గంలో ఫ్యామిలీ మ్యాటర్, అది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి లాస్టింగ్ సెటిల్మెంట్ ఒక ఆమె కూడా 16 వేషం చేశాడంట. ఆఖరికి దాంట్లో కూడా ఆ వేషం పెట్టేశాడు. ఆ వచ్చి గొప్ప ఇబ్బంది పెట్టుకుంటారు. పట్రాదు నేను అదే మొదటి నుంచి చెప్తున్నా, నువ్వు కానుకేది ఆ పట్రాదు వాళ్ళే పెట్టుకో, నాకు అదే కావాలి. కాబట్టి ఈ విధంగా వాళ్ళ మీద, ఆ శివాని మీద మరియు ఆ కమిటీ సభ్యులు ఉన్నారు కదా 17 మంది మీద కేసులు అంతా అయిపోయినాయి. ఏదో అంతా కదా సామెత మనకు అంత రావు. కృష్ణారెడ్డి అయితే బాగా వస్తాయి కదా, మనం అంత చాకచక్యం నేర్చుకుంటా ఈసారి. సో 2 కేసులు పెట్టారు, 3వ తారీఖు ఒకటి, 6వ తారీఖు ఒకటి. ఎందుకంటే ఏం రాశారంటే, వివిధ రాష్ట్రాలు ఆర్థిక మోసాలకు పాల్పడిన అనంత అసోసియేషన్ యజమాని సుభాని కావల్లో కొందరు పోలీసులు, రెవెన్యూ మరియు ప్రభుత్వ ఉపాధ్యాయులకు డబ్బులు ఆచూపి సానుకూలంగా చేసుకుని ఈ అక్రమ వ్యవహారం గుట్టుగా సాగిందంట. వాస్తవంగా అది ఈనాడుగా వచ్చింది, అది మనకు తెలిసిందే. 7 నెలల ముందే అని ఈనాడులో వేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఒక కుటుంబంలో ఒక తమాషా జరిగింది. ఏంటంటే ఆ తమాషా వాడికి కట్టేసింది డబ్బు. వాడే రిసిప్ట్ 74 times 5 370. 74 times 6 444. 74 times 7 518. Don't calculate in slow way. See how older students solve questions in seconds. Only 6 days double your child's calculation speed. Attention dear parents. If your child is studying in class 1 to 10, join course now. Only 29 rupees today. Includes 50 plus maths top tricks, 50 plus science core concepts. Come and learn with teachers from IIT NIT. Super discount is ending soon. ఏర్పాటు చేయడానికి వాళ్ళే పెట్టుకో నాకు. కాబట్టి ఈ విధంగా చేయడం వాళ్ళ మీద, ఆ శివాని మీద మరియు ఆ కమిటీ సభ్యులు ఉన్నారు కదా 17 మంది మీద కేసులు అంతా అయిపోయినాయి. సామెత మనకు అంత రావు. కృష్ణారెడ్డి అయితే బాగా వస్తాయి. గాలి కృష్ణారెడ్డి మనం అంత చాకచక్యం మాకు నేర్చుకుంటా ఈసారి. వాళ్ళ మీద 2 కేసులు పెట్టారు, 3వ తారీఖు ఒకటి, 6వ తారీఖు ఒకటి. ఎందుకంటే అని ఈనాడులో వేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఒక కుటుంబంలో ఒక తమాషా. ఏంటంటే ఆ తమాషా భర్తకు తెలియకుండా బాగా ఆమె ఇంట్లో ఉన్న బంగారం మొత్తం కూడా అమ్మేసిందంట. అమ్మేసి వాడికి కట్టేసింది డబ్బు. వాడే రిసిప్ట్ కట్టి, ఎందుకంటే క్యాష్ కదంతా. అసలు నాకు అర్థం
నేను మాట్లాడితే ఒక్క మాట మాట్లాడితేనే ఇవ్వడమ్మ నా మీద అనేక స్టోరీ వేపించేసి పారిపోయాడు. ఇప్పుడు అంతా ఇబ్బంది అయిందో నీకు నేను రావడం మరియు ప్రెస్ మీట్ పెట్టడం వెంటనే వచ్చేసా. నేను మొన్నగా చెప్పా, అభివృద్ధి కావాలని అభివృద్ధి చేస్తా ఉంటే హ్యాపీగా నేను బెంగళూరుగా ఉంటా. నువ్వు అవినీతి చేస్తే మటుకు క్షణాగా ఏడుంటా, నిన్ను వదిలేదు. నీ బండా మొత్తం బయట పెడతా. మీ నలుగురు మీడియా చేస్తున్నాయి కదా, మేము దేనికైనా కానీ మీ మీద ఇట్లా చేసాం, మా మీద ఇంకా 12 అక్రమ కేసు, ఇంకేమైనా కేసు మా వాళ్ళని వదిలేయి వాడి చేత ఇక్కడ మాట్లాడించిన. ఇంకా నేనే మాట్లాడతాను, నేను ఇంట్లో కూడా. కాబట్టి అక్కడ బాధపడేది కానీ నువ్వు ఎవరిని బయట నిన్న కూడా మిస్ అయ్యి మా వేణునైతే నానా బూతుడి నీ సంగతి చూస్తా. నీకు 41 నోటీస్ ఏంది ఇచ్చేది? 41 నోటీస్ నేను చెప్పాను, నేను మాట్లాడతా. మా వేణుకి 41 నోటీస్ ఇస్తా ఉంటా. ఏంది మీరు కదా మాట్లాడింది? నేను నాకు ఏదంటే నేను పోతాను. నువ్వు అక్కడికి అసలు దొంగ చేతి నాకు అసలు దొంగ ప్రధాన పాత్ర నువ్వు. నీ వల్లే ఈ రోజు శుభాన్ని, ఎందుకంటే ఏదైనా 3 గంటలకి నిద్రపోతాడు. ఆ తర్వాత ఈ కథ మర్చిపోయేది. ఆమె అన్ని అమ్మేసి ఆ డబ్బు. తర్వాత ఒకరోజు మ్యారేజ్ పోవాల్సి వచ్చిందండి. మ్యారేజ్ పోయిన బంగారం కాకపోతే మా ఆయన డౌట్ వస్తుందేమో మా ఆయనతో అని చెప్పి డూప్లికేట్ చేయించేసిందట. డూప్లికేట్ చేయించి నాకు మ్యారేజ్ పోయింది. అబ్బా వారికి అబ్బా ఈరోజు 100 కోట్లు నువ్వు సిఐ డిఎస్పీ మీరు పాపం వాళ్ళు ఏం కావాలి చెప్పండి కృష్ణారెడ్డి గారు. నన్ను వేణి చేత ఏం సార్ ఎంత కట్టించావు మొత్తం ఎంత అక్కడ 200 కోట్లు, స్టేట్ అంతా కదా 800 కోట్లు అంటే ఎవరు చెప్పండి? నీ మీద కేసు ఇస్తా, నీకు 41 నోటీస్ కట్టింది మొత్తం 35 కోట్లే, దాంట్లో 15 కోట్లు రికవర్ చేసాం. నన్ను దబాయిస్తాడు. బీజేపీ పట్టణాధ్యక్షుడు బ్రహ్మానందం చెప్పాడు. ఏది ఒక ఆయనకి సంబంధించిన వాళ్ళు ఒక 45 మంది ఆయన కాడికి వచ్చారంట. వాళ్ళే 5 కోట్లు కట్టారు. వాళ్ళు గబోదీపో అంటున్నారంట. ఆయన ప్రెస్ మీట్ ఆ ఒక్క బ్యాచే 5 కోట్లు 35 కోట్లు అంటే ఎంత మంది, 100 మంది 1000 మంది కట్టుంటారు. దాదాపు ఇది 800 కోట్ల స్కీమ్ ని ఈ విధంగా ఈ ఇద్దరు అదే వాళ్ళతో పాటు కొంతమంది కలిసి ఏ విధంగా నొక్కేసారంటో ఆ విధంగా. అదేవిధంగా ఇది తెలిసి పెద్ద చేప కోసం చిన్న చేపని ఎగరేశారు. ఫస్ట్ గడిచి వాడి కాడ వాడి ఫ్రెండ్స్ కాడ ఉండేది ఈయన పెళ్ళం తాగుబొట్టు అన్ని అమ్మేసి మొత్తం గడిచితో ఆ విధంగా సొర చేపను పట్టేశాడు. మొత్తం చేసి ఇప్పుడు కావలో ఇట్లా పట్టుకున్నారు కేసు. నిజంగా ఎందుకంటే నాతో శేఖర్, నేను పేరు చెప్పను, సిఏ గారు చేసే డీసీ నాతో పాటు అందరూ అతను దాదాపు ₹1 కోటి క్యాష్ ఎట్టా కంప్లైంట్ ఇస్తారు. క్యాష్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళు చెప్పుకోలేదు బయట. ఉద్యోగస్తులు ఈయన దబాయిస్తాడు. సిఏ 35 లక్షలు అకౌంట్ ఉండిందంటే 30 లక్షలు అయితే అది 5%. 95% ఏమైంది క్యాష్. పేద దీంట్లో ఇంకొక జోక్ ఏంటంటే ఒంగోలు పనిచేస్తున్న తహసీల్దారు, ఆ తహసీల్దారు కట్టాడంట. ఎందుకంటే ఎక్కడైనా రాజేశ్వరరావు గారు సిఏ గారు నీ వార్నింగ్ కి నువ్వు కేసులు పెడితే, అక్రమ కేసులు పెడితే 100 కేసులు పెట్టినా మేము భయపడము. కావాలంటే నువ్వు అక్రమ కేసులు జైలు పంపించినా ఐ డోంట్ కేర్. కానీ నీ సంగతి ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు మాకు టైం వస్తుంది. తప్పకుండా ఈ మొత్తం కేసు 80 మంది కానిస్టేబుల్ కుటుంబాలు. ఈనాడు వివేక కూడా చాలా ధైర్యంగా అడుగుతున్నాడబ్బా. మొన్న నేను ఎంక్వైరీ చేశా ఈనాడు అతని గురించి. గతంలో అంట మొత్తం ఆయన రైట్ టైంలో ఈనాడుకి 4 కంప్లైంట్స్ 2 ఈ విధంగా అబ్బా ఒక్కటి
ఎందుకంటే ఇంకొక ఆయన ఒక అతను దళిత మండలానికి సంబంధించిన ఇప్పుడు ఉంది చదువుతా అది కూడా చదువుతా ఎందుకంటే అన్ని చదవాలనిపిస్తుంది బాగా నాకు కూడా ఎందుకంటే చదవకపోతే కామలేదు ఇంకా ఇక నుంచి అంతా మొత్తం కార్యాలయం కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసు బ్రహ్మాండం ఇస్తారు. అసలు నాకు ఒకటి అడుగుతాను ఈ సీసీ ఫుటేజ్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరెవరు పోయారు మొత్తం అవి కానీ తీస్తే మొత్తం డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. ఈ సిఐ రాజేశ్వరరావు ఈ డిఎస్పీ వీళ్ళ మీద నమ్మకం లేదు ఎవరికి కావాలేదు ఎందుకంటే కేసు పెట్టి కొట్టేసి చంపేసినట్టు అక్కడ పడేస్తే వాణి చేసుకుని కేసు పెట్టి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే దీంట్లో 11 మంది డైరెక్టర్స్ ఉన్నారు వాళ్ళ అకౌంట్స్ ఇంతవరకు సీజ్ చేయాలి. రాధాకృష్ణ అనే అతను బయట జరుగుతున్నాడు అట్లాగే ఆయనతో పాటు కలిసిన అయోధ్య కావచ్చు తిరుమలగిరి కావచ్చు ఇదంతా మమ్మల్ని ఎవరుగా ఏం చేసేది ఏం పీకేది ఎమ్మెల్యే సపోర్ట్ ఏం పీకతా జోలికి వస్తే మీరు ఎంత తేస్తాం వాళ్ళు బెదిరిస్తా ఉన్నారు. ఇది ఇంకా చాలా దారుణంగా దానికి ఎవరైతే పెట్టున్నారో డబ్బు వాళ్ళు భయపడిపోతారు. అదేవిధంగా డబ్బులు ఎవరైతే క్యాష్ కట్టినారో వాళ్ళందరూ భయపెట్టేస్తున్నారు. బయటకు వచ్చి చెప్పారు ఈ సంగతి చూస్తాం భయపెట్టేస్తున్నారు. అందుకే ఈ రోజు మేము సిఐ రాజేశ్వరరావు గారిని డిఎస్పీ గారిని మొత్తం ప్రతి ఒక్కటి ప్రజలకి తెలియజేయాలి. ఎవరెవరి మీద ఎంతెంత అమౌంట్ ఉందో ఎవరెవరి కాడ ఎంతెంత రికవర్ చేశారో ఆ 11 ఏజెంట్ ఆస్తులు బిఫోర్ ఈ 21కి ముందు ఎంత ఉన్నాయి ఇప్పుడు ఎంత ఉన్నాయి మొత్తం ఆధారాలు చేసి కేసు ఒక ఆయన ఇతను కలిసి పనిచేశారు. ఇతను కూడా ప్రముఖ పాత్ర ఉంది దీంట్లో. సభని ఈ రోజు నేను ఎస్పీని అడుగుతాను బదిలీ చేయాలి ఈ కేసు బయట ఈ రోజు అన్ని కూడా వచ్చిన ఒక ఎమ్మెల్యే ఒక డిఎస్పీ ఒక సిఐ ముగ్గురు కాంబినేషన్ లో కోయిలై 100 కోట్లు నొక్కేశారనేది అభాండం. అందుకే నేను జగదత్తుగా మాట్లాడితే ఆ మీడియా సోదరులు ఒకటి రాష్ట్రమంతా తెలుసుకోండి కాబట్టి ఎమ్మెల్యే అయిన అతను గావి కృష్ణారెడ్డి సామాన్యుడు కాదు. సో ఆయన ఆగలేదు ఆ నలుగురు బట్రాజులు ఏమని రాశారు తెలుసా మీడియాలో పేపర్లో టీవీలో కుక్క మాంసం కలిపింది అదిదని ఆర్కే డాబా ఎంతో మంది అభిమానించే హోటల్ నేను కూడా చాలా అటువంటి దుర్మార్గుడు ఎవరో గాలి కృష్ణారెడ్డి అనేది ఇంకోటి చెప్తున్నాను అతను చేసే అక్రమాలను బయటికి రానియకుండా ఆయన చేసే అక్రమాలను బయటికి రానియకుండా మా నాయకుల్ని కార్యకర్తని భయపెడితే కేసులు పెడితే ఎక్కడ గ్రామాల్లో అవినీతి బయటికి రాదు అనే ఉద్దేశంతో ఈ రోజు అదేవిధంగా నేను మాట్లాడితే నా మీద అనేక స్కోరింగ్స్ ఎలక్షన్స్ లో డబ్బులు తీసుకున్నాడంట చెవిటి పంపించాడంట వాళ్ళు పంపించాడంట నువ్వు ముద్దాయి చిట్టు నీ పేరు ఓకే ఒకవేళ ఉంటే ఎంజాయ్ చేస్తావు చిట్టు వస్తుంది నేను పోతాను ఆన్సర్ చేస్తాను ఆయన చెవి నేను ఉంటే ఎన్ని వాళ్ళు చూసుకుంటా ఈ పట్టాలు తిప్పిందే చెప్పడం ఈరోజు దాంట్లో ఇప్పుడు ఈయన చేసి కన్నా చేయాలా ఏదో మంచి ఇసుకేయా ఒందు ఇసుకేయాలా సముద్రపు ఇసుక వేసే చేస్తా ఉన్నారు. ఇకపోతే వాడు రాస్తాడు బట్రాసు ఆ నలుగురు వాడికి ఇదే పని ఏం పని లేదు వాడికి బ్లాక్ మెయిల్ ఇట్లాంటి కాసేది ఆయనకి తప్పిట్లో పెట్టేది గాయకి ఇష్టానికి గాయ నవ్వుతా కదా మీరే నవ్వినట్టు రాయండి నవ్వుతా రాయండి అదే చెప్పేది మీరు అంటే సంతోషంగా ఏది చెప్పాను అదే రాయండి అయినా మరి నేను చెప్పలేదు మిమ్మల్ని ఎత్తి పొక్క వేస్తాను ఒక ఈరోజు మీరు రాయలేదంటో నేను ఎత్తి పొక్క వేస్తాను మిమ్మల్ని ఇప్పుడు బాగా అది నాకు నచ్చింది. ముసుగు కొండ ఏమైంది విందుకాడు కొండ ఏమైంది ఇక్కడ కృష్ణారెడ్డి 62 ఎకరాలు కింద ఉంది
అరవింద గారు ఆడ ఓటేసాను రెడీ చేస్తున్నారు, ఓటేసుకున్నారు. కరెక్ట్ చూడండి, ఈ రోజు కృష్ణారెడ్డి ఇంటి ముందు పోయే ఓటు ఆ ఓటు పోయి టచ్ అవుతుంది. అటు ఒక ఓటేసాడు, ఏది ప్రజాసేవ, ఆ శివాలయం మీద ఒక ఓటేసాడు. డైరెక్ట్ గా స్టేట్ పంపిస్తే జనాలు పడిపోతుంది. ఇల్లు తీసుకొచ్చాడు, ఎవరు చేసేసి సూపర్ కృష్ణారెడ్డి, గాలి కృష్ణారెడ్డి అని చెప్పాడు. గాలి కృష్ణారెడ్డి పోయి కావాలి ప్రజలంతా కదా అలా పోయి చూడండి, ఆయన రేవటి రోడ్డు ఎంత బాగా వేసుకున్నాడు. ఈ ఇంటి ముందు పోయి ఆ రేవటికి కట్టేస్తున్నాడు. ఒకసారి చూడండి, ఆ కొండ కావాల్సింటే కింద తోడితే కొండ వస్తుంది. ఆయన అర్థం అంటారు అంతా కూడా అక్కడ చేయండి. ఆ 121 ఉంటే నాది లేదు. ఇప్పుడు ఆయన వచ్చేది చెప్పండి, మీడియా చెప్పగా ఎందుకు అడుగుతున్నా అంటే ఏ విధంగా అయినా ఏ విధంగా ఒక మనిషి మీద బురద తాగుతాడో, ఎంత దుర్మార్గుడు, ఎంత అహంకారం. గట్టుపల్లి అన్నవరం గ్రామానికి చెందిన కొందరు స్థానికులు ఉప సర్పంచ్ సుబ్బారావులు స్పందనలో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చూడండి, నేను న్యాయం చేస్తాను, ఎవరైతే నష్టపోయారో పైసా అని చెప్పి లోపల 100 కోట్లు నొక్కేసి ఇతను సిఐ రాజేశ్వరరావు, డిఎస్పీ శ్రీధర్ గారు ఇవందరూ కూడా ఈ రోజు చేసిన అన్యాయానికి కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా ఇటు కర్ణాటక, అదేవిధంగా మన ఆంధ్రలో కాకినాడ, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా దాదాపు 800 కోట్ల స్కామ్ జరిగితే దానికి గాలి కృష్ణారెడ్డి గారు సిఐని, డిఎస్పీని ఈ కేసు విచారించని చెబితే వారు విచారిస్తే న్యాయం వారిని ప్రశ్నిస్తే నన్నే ఈరోజు నీ అంతు చూస్తాను, నీ మీద 41 నోటీస్ ఇస్తాను, అటు మా ఆఫీసులో వేణుని ఆఖరికి నన్నే ఈరోజు ఎమ్మెల్యే గారు గాలి కృష్ణారెడ్డి గారు నిన్న ప్రతాప్ రెడ్డికి ఏం మాట్లాడుతున్నాడో ఈ రోజు ప్రజలు, తెలంగాణ ప్రజలు, అదేవిధంగా కర్ణాటక ప్రజలు, అంటే నేను అంటుంది కర్ణాటక వాళ్ళు కూడా అందరూ కూడా తొందరలో నిర్ధారణ చేస్తారు. ఇప్పటికన్నా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు, లోకేష్ ఎట్ట చేయడు, ఒక కాపు సమాజక వర్గం ఈ బాధతోటి భాగవతం అంతా కూడా నేనే పెద్ద డిజిటల్ ఎక్స్పర్ట్ ఆయన ఆ రోజు మొన్న ఒక మీటింగ్ పెట్టి ఈరోజు నేను కూడా నేర్చుకున్నాను, చూద్దాం ఎక్కడుందని. పవర్ నాకు అనిపిస్తుంది, మీకు అనిపిస్తుంది కూడా వేస్తున్నాయినా ఈ భూగోతం. ఇక చూడు, ఈ రోజు నుంచి మా పట్టరాజులు ఆ టీవీలో ఈ టీవీలో కావ్య కృష్ణారెడ్డి గారి సపోర్ట్ తోటి వాళ్ళు ఏ విధంగా రెచ్చిపోతారు. ఇంకపోతే పోలీసు డిపార్ట్మెంట్ చూడండి, రేపటి నుంచి ఇక్కడ అందరి మీద ఎంతమంది మీద కేసు పెడతావు, ఎంతమంది ఎంతమంది మరి నేను బేబీకి జామీన్స్ మరి ఆ జామీన్ కూడా రమ్మని నా ప్రాణం పోతుంది. ఎందుకంటే ఎంఆర్ వచ్చింది, ఎంపీని వచ్చింది, సైన్ పెడతా. రాబోయే ముందు రోజు తప్పకుండా జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. తప్పకుండా మీకు న్యాయం జరిగేలాగా తప్పకుండా ఇవన్నీ కూడా అటు ఎస్పీకి, ఐజీకి, ఏజీకి ఇస్తాం, డీజీపీకి ఇస్తాం, పవన్ కళ్యాణ్ గారికి పంపిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారికి పంపిస్తాం. మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఇంత సమయమైనా కూడా ఇక్కడ ఓపికగా కూర్చున్న మా నాయకుడికి, అదేవిధంగా ఈరోజు